మనుషులనే మాటలు మనల్ని చాలా నిందిస్తాయండి. ఆ మాటల వల్ల వీళ్ళు బాగుపడరని, అది మన వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, వాళ్ళు పలికే మాటల గాయాలు మనల్ని కుచ్చుకొని మనం ఏమీ చేయలేకపోతాం. అంటే చేయాల్సిన పనిని కూడా చేయలేక నిరుత్సాహపడిపోయి, మనల్ని ఆదరించేవారు లేక కృంగిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకునే దాకా కూడా వెళ్ళిపోయిన వారిని మనం ఎంతోమంది చూస్తాం. ఎందుకంటే నన్ను అందరూ అన్న మాటలు నేను తట్టుకోలేక, ఎవరేమంటారో అన్న సమస్యని మరి వాళ్ళు ఎదుర్కోలేక మరి ఎంతోమంది చనిపోయిన వారిని మనం చూస్తాం. మనం అలా ఉండకూడదండి ఇక్కడ. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ, నువ్వెవరివై ఉన్నావో నాకు తెలియదు, నువ్వెవరి మాటల వల్ల మరి బాధపడుతున్నావో, కృంగిపోతున్నావో, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, నోటి మాటల వలన కలుగు గాయములు ఇక మీదట నీకు కలగంట. ఇతరుల నోటి మాటల వల్ల నువ్వెంత గాయపరచబడ్డావో ఎన్ని రోజులుండి, నీ విమోచకుడు సజీవుడైనందున ఈరోజు దేవాది దేవుడు నిన్ను కరుణించి నీకు విడుదలనిచ్చి వారి ఎదుటనే నిన్ను గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి